స్తోత్రనామ పూజలో సుబ్రహ్మణ్య స్వామి అభిషేకము అమావాస్య కారణంగా విశేషంగా జరిగినవి. రాత్రి నుంచే జనాలు కూడా విపరీతంగా రద్దీ కూడా పెరిగింది. జై నరసింహ, జై జై నరసింహ. ఇది వచ్చే గీత అమావాస్య దయ వల్ల ఉద్యోగం వచ్చింది సార్. ఉద్యోగం వచ్చింది. శ్రీ బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో ఈరోజు చూడొచ్చు స్వామివారు నిమ్మకాయలతోటి తమలపాకులతోటి అలంకరించబడి ఉన్నారు. స్వామివారు ఈరోజు స్వామివారికి శుక్రవారం అంటేనే చాలా చాలా ఇష్టమైనటువంటి రోజు. ఈరోజు చాలా మంది భక్తులు స్వామి సన్నిధానానికి వస్తూ ఉంటారు, స్వామిని దర్శించుకుంటారు. మనం ఒకసారి స్వామిని దర్శించుకోవచ్చు. ప్రతిరోజు కూడా స్వామి సన్నిధానంలో నిత్య అన్నదాన కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి, ఉచిత అన్నదాన కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. ముఖ్యంగా 9 గంటలకే చూడొచ్చు మనం ఉచిత అన్నదానానికి క్యూ లైన్ మార్గం అనేది నడుస్తూ ఉంది. సమయం ఎగ్జాక్ట్లీ 9 గంటల ప్రాంతం అవుతుంది. ఈ 9 గంటల ప్రాంతంలో కూడా కమిటీ వారు చూడవచ్చు ఎంతో కష్టపడి ఎంతో శ్రమ ఓడ్చి మరి ముఖ్యంగా 4-5 గంటల సమయంలోనే ఉదయం వారు అంతా కూడా సిద్ధం చేసి ఉచిత అన్నదాన కార్యక్రమానికి 9 గంటలకే ప్రారంభమైంది. చూడొచ్చు ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం అనేది ఇక్కడ నడుస్తూ ఉంటుంది స్వామి సన్నిధానంలో. ప్లాస్టిక్ వాడొద్దు పెద్దమ్మ, ప్లాస్టిక్ లో తీసుకొస్తే భోజనాలు బెటర్. ఇక్కడ మీ ఇంట్లో కూడా నువ్వు ప్లేట్ ఉడకబెట్టావు, మేము ఉడకబెట్టిస్తున్నాం అవునా కదా? దాదాపు 1 అవర్ ఉంటాయి సార్. లేదంట నరే తాను అవతల బాగా అంతే అంతే అడితే నేను లేదన్నా మేడం గారిని అడగలేదు, ఏమో షికారు అడగొద్దాను. ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీతరం భాస్కర్ ఏటవరం. లేదు వద్దన్నా, నేను అసలు అసలు లేవు, అసలు మాట అనొద్దాను, నేను అడగొద్దాను. నేను ఎట్టేస్తారన్న దేవాలయాలు లేరు, ఏ దేవాలయం పుస్తకొండ నాగేశ్వరరావు నలుగుడ వాస్తవులు కొత్త కుమారుడికి ఉద్యోగం రావాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులు స్వామివారి ఆలయ నిర్వహణ కోసం 116 రూపాయలు ఇచ్చారు. ఎర్రవరం బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో చూడొచ్చు. ముఖ్యంగా నాగమయ సన్నిధిలో భక్తులు ప్రదక్షిణలు చేస్తున్న క్రమం అయితే మనం చూడొచ్చు. ఈరోజు శుక్రవారం స్వామి సన్నిధికి మాత్రం వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా స్వామి సన్నిధానంలో ముఖ్యంగా సంతాన కొరకు, సంతానం ప్రాప్తి కొరకు, ముఖ్యంగా వివాహం కావాలని చెప్పేసి వేలాది మంది భక్తులు స్వామిని వేడుకుంటూ ఉంటారు. స్వామివారి దగ్గర ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటారు. ముఖ్యంగా స్వామివారు కూడా కోరికలు తీర్చే కొంగు బంగారమై ఈ ఎర్రవరం దూళ్లగుట్ట మీద స్వామివారు వేంచేసి ఉన్నారు. స్వామి దర్శనానికి మాత్రం వేలాది మంది భక్తులు చేరుకుంటూ ఉంటారు.
ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీతరం భాస్కర్ ఎర్రవరం. కావాలంటే